మా పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ ఏమైనా స్టార్ట్ అయ్యాయో గానీ అండి, వాళ్ళ అదృష్టం ఎలా ఉంది అంటే, హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి హాలిడేస్ కూడా ఎక్కువ వస్తా ఉన్నాయి. దాని బదులు శుభ్రంగా 2 నెలలు హాలిడేస్ ఇచ్చేసినా బాగుండేమో అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు ఇంట్లోనే ఉంటారు గదా! సో, బాక్స్ పెట్టాలి, హాఫ్ డే స్కూల్ కదా అని చెప్పి మనం కూడా కంగారు పడము. సో, కొంచెం రిలాక్స్ అవుతాము. ఇప్పుడు ఎలా ఉందంటే, ఒకరోజు స్కూల్‌కి వెళ్తున్నారు, పక్క రోజు హాలిడే వస్తా ఉంది. సో, ఈ గోలలో ఫ్లిప్‌కార్ట్ నుంచి ఒక డెలివరీ అయితే వచ్చిందనమాట. సో, అదేంటి అంటే, నేను మైక్రోవేవ్ బౌల్స్ అయితే పెట్టా. సో ఇది ఎంతకు వచ్చింది తెలుసా, 100 రూపీస్ అనమాట. సో మైక్రోవేవ్లో పెట్టుకోవచ్చు, ఫ్రీజర్లో అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. వెనకాలైతే రాసుంది. మామూలుగా అయితే ప్లాస్టిక్ వాడకూడదు కదా, కాకపోతే ఈ ప్లాస్టిక్ ఏంటి అంటే మైక్రోవేవ్ సేఫ్ కాబట్టి, అది 100 రూపాయలకి వస్తుంది కాబట్టి కొనకుండా ఎలా ఉండని చెప్పండి. సో అదైతే నచ్చింది నాకు. బౌల్స్ అయితే కలర్ఫుల్గా బాగున్నాయి, సూప్ అవి తాగడానికి. సో ఓకే, అది అలా ఉంచితే ఇంక ఇప్పుడైతే నేను మీకు ములక్కడ టమాటా నిలవ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. సో అనుకోకుండా చేస్తానన్నమాట ఈ పచ్చడి. మీకు ఫుల్గా డీటెయిల్డ్గా కావాలి అనుకుంటే రిలేటెడ్ వీడియో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో వద్దు మేము షార్ట్లోనే చూస్తాము అనుకుంటే చూసేసేయండి. సో ఫస్ట్ అయితే ఒక ములక్కాడని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. ములక్కాడలు బాగా వేగాక అవి తీసి ఒక గిన్నెలో పెట్టేసుకొని, ఒక 1/2 కేజీ టమాటాల్లో 1 స్పూన్ చింతపండు పేస్ట్ అయితే వేసాను అనమాట. మూత పెట్టేసి టమాటాలని చింతపండుని మంచిగా మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసేయండి. ఎక్కువసేపు మూత పెడితే వాటర్ ఎక్కువ వచ్చేస్తాయి. సో ఒక 5 నిమిషాలు మగ్గించిన తర్వాత మూత తీసేసి మంచిగా అవంతా మగ్గిపోయిన తర్వాత ఇలా పేస్ట్ అయితే చేసుకోవాలి. అందులో ఒక వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఒక చిటికెడు పసుపు, ఒక 2 స్పూన్లు కారం, 1/2 కేజీ టమాటాలకి 2 స్పూన్లు కారం అయితే వేసాను. అలాగే ఇది వచ్చేసి మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి అదైతే 1 స్పూన్ వేసేసాను. అలాగే ఇప్పుడు దీన్ని మొత్తం కూడా నేను మిక్సీలో అయితే మిక్సీ చేసుకోవాలి అనుకుంటే మిక్సీలో చల్లారాక మిక్సీ చేయండి. సో నా దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంది కాబట్టి దాంతో మంచిగా పేస్ట్ లాగా చేసేసాను అనమాట. సో దాన్ని స్టవ్ మీద పెట్టేసి ఇందాక ఫ్రై చేసుకున్న ములక్కాడలు కూడా వేసేసి మంచిగా తాలింపు పెట్టేసుకుంటే టమాటా ములక్కాడ నిలవ పచ్చడి రెడీ. చాలామంది ములక్కాడ పచ్చడి చింతపండుతో పెడుతూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలా టమాటాతో పెట్టి చూడండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇది వచ్చేసి ఇన్స్టెంట్ రసం అనమాట. సో రోజు రసం పెట్టాలండి మా ఇంట్లో, అందుకే నేను ఏం చేస్తానంటే ఇన్స్టెంట్గా టమాటా రసం మిక్స్ అయితే చేసి పెట్టుకుంటాను. సో అది ఒక 2 గరిటెలు నీళ్ళల్లో కలిపేస్తే మనకి రసం అయితే రెడీ అయిపోద్ది అనమాట. తర్వాత ఇంకా కర్రీ వచ్చేసి ములక్కాడ బంగాళదుంప కర్రీ అయితే చేశాను. మీకు ఫుల్ రెసిపీస్, ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే చెప్పాను కదా, టైటిల్ కింద అయితే ఇచ్చేస్తాను రిలేటెడ్ వీడియోలో, ఒకసారి చెక్ చేయండి. అలాగే మీకు కనుక నా వ్లాగ్స్, ఇంకా రెసిపీస్, నా షార్ట్స్ ఇవన్నీ మీకు నచ్చుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంక మా పిల్లలకి ఏంటి అంటే తినిపించేస్తే హాయిగా తినేస్తారండి.